వజ్ర టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అనగానే ఏం గుర్తొస్తుంది? దేవుడు, రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి ఇవన్నీ కాకుండా తిండి బాగా గుర్తొస్తుంది కదా. జనరల్గా వడపప్పు, పానకం ఇవి రెండు ఈ ఈ టైంలోనే ఇంట్రడ్యూస్ చేస్తాం. శ్రీరామనవమికి స్పెషల్ ప్రసాదాలు ఇవే ఎందుకు? వడపప్పు పానకమే ఎందుకు? దీనికి ఏమైనా రీజన్ ఉందా? ఇవాళ తెలుసుకుందాం. జనరల్గా ఏంటంటే శ్రీరామనవమి వచ్చినప్పుడు మంచి ఎండాకాలం అండి ఇది. సో ఎండాకాలంలో మనకి చాలా స్కిన్ డిజీజెస్ వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కాంపెన్సేట్ చేసుకోవడానికి మాత్రమే మనం పానకం అనేది ఇంట్రడ్యూస్ చేశారు. శ్రీరామనవమి రోజు పానకం ప్రసాదంగా పెట్టి అందరికీ పంచి ఇలా వాళ్ళకి కూడా డిజీజెస్ రాకుండా చేస్తారు. జనరల్గా ఏంటి అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు మనం అందరం చేసుకుంటాం, కానీ మనీ లేని వాళ్ళకు కూడా ఈ ప్రసాదంగా ఈ ఔషధంలాగా ఉండి పానకాన్ని పంచి వాళ్ళకు కూడా ఆరోగ్యాన్ని కల్పించేలాగా చేసేదే మన ధర్మం. సో మన ట్రెడిషన్ ఉంటుందన్నమాట. సో పానకంలో జనరల్గా మనం ఏంటంటే బెల్లంతో పాటు మనం మిరియాలు కూడా వేసుకుంటూ ఉంటాం. మిరియాలు చాలా డైజెస్టెంట్. ఈ ఎండాకాలంలో బాగా దాహం వేసేస్తుంటుంది మనకి. ఆ దాహం నుంచి కాంపెన్సేట్ చేయాలి. మనకి స్వెట్ కూడా చాలా పోతూ ఉంటుంది. సో ఈ టైంలో సన్ స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి, బీపీ డౌన్ అయిపోతూ ఉంటుంది స్వెట్ వల్ల. ఇవన్నీ మనం కాంపెన్సేట్ చేయాలంటే ఇన్స్టెంట్ ఎనర్జీ రావాలి. ఇన్స్టెంట్ ఎనర్జీ రావాలంటే గ్లూకోజ్ ఇస్ ఆర్టిఫిషియల్ థింగ్. సో బెల్లంలో మనకి ఐరన్ కూడా ఉంటుంది. సో బెల్లం పానకం చేసుకొని ఈ మిరియాలు యాడ్ చేసుకున్నందువల్ల ఏంటంటే హై స్పైక్స్ ఆఫ్ షుగర్స్ అనమాట. జనరల్గా ఈ మధ్య బాగా వింటున్న పదం ఏంటి? గ్లైసెమిక్ ఇండెక్స్. జనరల్గా గ్లూకోజ్ తీసుకోగానే వెంటనే గ్లైసెమిక్ ఇండెక్స్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఈ మిరియాలని మనం యాడ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ గ్లూకోజ్ అనేది స్లోగా రిలీజ్ అవుతుంది మీ బాడీలో. అందుకనే జనరల్గా మన పాతకాలంలో పానకం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా కొంచెం మిరియాల పొడి వేసుకోమంటారు. ఈ మిరియాల పొడితో కూడా కొంతమంది సొంటి పొడి కూడా వేసుకుంటూ ఉంటారు. టేస్ట్ కూడా బాగుంటుంది, మనకి హెల్తీగా కూడా ఉంటుంది. ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా. ఈ ఎండాకాలంలో తొందరగా అరగదు, ఎందుకంటే స్వెట్ వచ్చేస్తూ ఉంటుంది, మనకి దాహం వేస్తుంది, కానీ ఆకలి మీద ఎక్కువ పోదన్నమాట. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఇది ఆకలిని కూడా పెంచుతాయి. ఈ సొంటి మిరియాలు అనేది కూడా ఆకలిని కూడా పెంచుతాయి. సో పానకం దీనికి చాలా బాగా పనిచేస్తుంది. వడపప్పు అంటారు, ఏంటిది? వడదెబ్బ అంటారు, ఏంటిది? వడదెబ్బ, వడపప్పు ఇవన్నీ కూడా పెసరపప్పు. జనరల్గా ఏంటంటే అందరూ కూడా మనీ లేని వాళ్ళకు కూడా చెప్పాను కదా, మనకి హెల్తీగా ఉండాలి అనే కాన్సెప్ట్తోనే మన ధర్మాన్ని ఇలా చేయాలి, ఈ ప్రసాదాలు మాత్రమే పెట్టాలి అనేది ఇంట్రడ్యూస్ చేశారు. జనరల్గా వడపప్పులో మనము పెసరపప్పుని యూజ్ చేస్తాం. పెసరపప్పు మన కందిపప్పు కంటే తొందరగా డైజెస్ట్ అవుతుంది. మనం దాన్ని రాత్రంతా నానబెట్టినప్పుడు మంచిగా దాంట్లో వాటర్ అంతా ఇంకుతుంది. దానికి మనం కొంచెం ఉప్పు, కొంచెం మామిడికాయ ముక్కలు, ఈ కొంచెం పచ్చిమిర్చి ఇవి అన్నీ యాడ్ చేసి మనం వడపప్పును తయారు చేస్తూ ఉంటాము. ఇది ఆల్మోస్ట్ బ్యాలెన్స్ డైట్ లాగా వస్తుంది. సో అందరూ దీన్ని తీసుకున్నందువల్ల ఏంటంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది కదా. సో దానివల్ల ఏంటంటే మనకి ప్రోటీన్ అనేది పర్ఫెక్ట్గా దొరుకుతుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఈ ఎండ వల్ల, వేడి వల్ల మనం ఎక్కువ అన్నం తీసుకోపోయినా సరే ఇట్లాంటివి తీసుకున్నందువల్ల టేస్టీగా ఉంటుంది కదా, ఉప్పు అండ్ మామిడికాయ ముక్కలు అవన్నీ వేసినప్పుడు. సో ఈ వడదెబ్బ తగలకుండా ఉండాలి అంటే ఈ వడపప్పుని యూజ్ చేసుకుంటూ ఉండాలి. సో శ్రీరామనవమి అనగానే గుర్తొచ్చే ఈ రెండు గురించి మనం ఇవాళ తెలుసుకుందాం కదా. పానకం, వడపప్పు రెండు ఇలా పెట్టుకొని చక్కగా ఇవాళ శ్రీరామనామం జపించుకుంటూ హ్యాపీగా మీ శ్రీరామనవమి జరుపుకుంటారని అందరికీ మరొకసారి వజ్ర టీవీ తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు.